సాగరు 2008-9లో రాజశేఖర రెడ్డి గారు కట్టిండు అంటాడు. యాక్చువల్గా ఆనాటి ప్రాణహిత చేవెళ్ళలో ఇది ఇది ఉందా ప్రాణహిత చేవెళ్ళది ఇది ప్లాన్ యాక్చువల్గా ఆ రోజు. ఇలా ఎక్కడైనా మల్లన్న సాగర్ ఉందా? ఇలా ఎక్కడ లేదు. వాళ్ళు ప్రతిపాదించింది ఆ రోజు కేవలం 4 రిజర్వాయర్లు మాత్రమే ప్రతిపాదించారు. అనంతగిరి రిజర్వాయర్ 1.7 టీఎంసీ, ఇమాంబాద్ రిజర్వాయర్ 1.5 టీఎంసీ, తడకపల్లి రిజర్వాయర్ 1 టీఎంసీ, తిప్పారం రిజర్వాయర్ 1 టీఎంసీ, అన్ని కలిపితే 5 టీఎంసీలే. ఆనాడు 5 టీఎంసీలు మాత్రమే ప్రతిపాదించారు. మల్లన్న సాగర్ అనే ప్రతిపాదనే లేదు ఆ రోజు. ముఖ్యమంత్రి గారు ఒకసారి డిపిఆర్ తెప్పించుకొని చూడు, ప్రాణహిత చేవెళ్ళ డిపిఆర్ ఉంటుంది కదా ఆఫీస్లో. ఆ రోజు మల్లన్న సాగర్ ఉందా? మల్లన్న సాగర్ అసలు ఉందా? ఆ రోజు పెట్టిన రిజర్వాయర్లే 4, అన్ని కలిపితే 5 టీఎంసీలే వాటి కెపాసిటీ. ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి 2008లో మీరు డిపిఆర్ పంపితే 2012లో సిడబ్ల్యూసి డిపిఆర్ను తిప్పి పంపింది. ఇది నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు కాదు, ఈ 4 రిజర్వాయర్లతో ఈ 5 టీఎంసీల సామర్థ్యంతో 16 లక్షల ఎకరాలు పారవు, కొత్త రిజర్వాయర్లు కట్టండి, పెద్ద రిజర్వాయర్లు కట్టండి, ఆన్లైన్ రిజర్వాయర్లు కట్టండి అని డిపిఆర్ను కేంద్రం తిప్పి పంపింది. సెంట్రల్ వాటర్ కమిషన్ రిజెక్ట్ చేసింది. నువ్వు ఈరోజు నిస్సిగ్గుగా మల్లన్న సాగర్ రాజశేఖర రెడ్డి గారే కట్టినరు అంటివి. పాపం రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఈ అబద్ధాలు విని ఆయన కూడా సిగ్గుతో తలదించుకునేవాడేమో. అరే ఇంత ఘోరంగా అబద్ధాలు ఆడుతుండని బాధపడేవాడేమో. ఆయన ఆత్మకు శోభిస్తుంది ఎక్కడున్నదో కానీ పాపం. ఈరోజు యాభై టీఎంసీల మల్లన్న సాగర్, 50 టీఎంసీల మల్లన్న సాగర్ ఆ రోజు ముందు చూపుతో కేసీఆర్ గారు భవిష్యత్ హైదరాబాద్ అవసరాల కోసం, పారిశ్రామిక అవసరాల కోసం, సాగునీటి అవసరాల కోసం ఆనాడు కేసీఆర్ గారు నిర్మించారు. ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు ఎంత బాధ కలుగుద్దంటే, ఆ రోజు అక్కడ ఈ మల్లన్న సాగర్ కట్టద్దని 48 గంటల దీక్ష చేసిండు. 2008-9లో రాజశేఖర రెడ్డే మల్లన్న సాగర్ కట్టి ఉంటే నువ్వు 2016లో వచ్చి దీక్ష ఎందుకు చేసినావు మల్లన్న సాగర్ కట్టద్దని? 2016లో ఆయన చేసిందిగో మల్లన్న సాగర్ కట్టాలంటే అక్కడ ప్రజలందరి రెఫరెండం తీసుకొని కట్టాలి అని, మల్లన్న సాగర్ కట్టొద్దు అని ఆ రోజు 48 గంటలు దీక్ష చేసిండు. మల్లన్న సాగర్ కట్టద్దని దీక్ష చేసిన మనిషి మల్లన్న సాగర్ 2008లో కాంగ్రెసే కట్టింది అంటాడు. కొద్దిగానే ఉండాలన్నా వద్దేమన్నా? ఇంకా ఆ రోజు ఆయన డిమాండ్లు చూడాలి. మల్లన్న సాగర్ కడితే దాని కింద 2 ఎకరాల పంట వండే భూమి ఇవ్వాలన్నట ఒక్కొక్క రైతుకు, ఎకరానికి 2 ఎకరాలు ఇవ్వాలన్నట. మరి నువ్వు మూసి కింద ఏమిచ్చినావు? ఇప్పుడు నువ్వు మూసి కింద మొన్న దాదాపు 300 ఇళ్ళు ఖాళీ చేయించినావు. మూసీ కింద 300 ఇళ్ళు ఖాళీ చేపిస్తే ఏమిచ్చిండు రేవంత్ రెడ్డి? నేను మాట్లాడుతుండు, మూసీకి అడ్డుపడతారా, మూసీకి అడ్డుపడి అభివృద్ధిని అడ్డుకుంటారా అన్నాడు. ఆ తెలివి నీది, అడ్డుకునే తెలివి నీది. ఆనాడు మల్లన్న సాగర్ కడితే కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందని, ప్రజలు బతుకుతారని, బీఆర్ఎస్ చరిత్ర పుటల్లో నిలబడుతుందని 48 రోజులు దీక్ష బట్టి ప్రజల్ని రెచ్చగొట్టినావు. నువ్వు 2 ఎకరాల సాగు భూమి ఇవ్వాలన్నావు, 5 అంతల పరిహారం ఇవ్వాలన్నావు. కానీ మేము వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి 99% ప్రజలు కాన్సెంట్ అవార్డు, కంపల్సరీ అవార్డు కాదు, 99% మంది ప్రజలు మల్లన్న సాగర్లో కాన్సెంట్ ఇష్టపూర్వకంగా సంతకాలు పెట్టి తీసుకున్నారు. ఆ రోజు ఓన్లీ 1% మాత్రమే బలవంతంగా చేయాల్సి వచ్చింది. కానీ నువ్వు మూసీలో ఏం చేసినావు? మూసీలో మొన్న 300 ఇళ్ళు కూడా కొట్టినావు నువ్వు. కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు గంతే, ₹1 ఇయ్యలే వాళ్ళకు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో శాశ్వతంగా వాళ్ళకి అమ్ముకునే హక్కులతో కూడిన 250 గజాల స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినాం. 7.5 లక్షల రూపాయలు 18 ఏళ్ళు దాటిన ఇంట్లో ఎందరుంటే అందరికీ మనిషికి 7.5 లక్షల R&R ప్యాకేజ్ ఇచ్చినాం. ఫ్యామిలీ హెడ్తో పాటు మగపిల్లలు ఆడపిల్లలు 18 ఏళ్ళు దాటితే 7.5 లక్షల ప్యాకేజ్ ఇచ్చినాం. వాళ్ళకు కూడా హౌస్ సైట్ ఇచ్చినాం. ఎన్నో చేసినాం మేము ఆ రోజు. ఈయన ఏం చేసిండు? కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు గరీబోళ్ళకి ఇచ్చినట్టు అసైన్మెంట్ ఇచ్చిండు గంతే. పాత ఇంటికి ₹1 ఇయ్యలే, R&R ప్యాకేజ్ ఇయ్యలే. 2013 చట్టం ఫాలో కావాలన్నాడు. మూసీలు ఎందుకు ఫాలో కాలే? ఈయన ఇంకో చెక్ ఇచ్చిండు వాళ్ళకు, 25,000 చెక్ ఇచ్చిండు. ఎవరికి? మూసీలో ఖాళీ చేయించిన వాళ్ళకు. మీకు తొవ్వంట ఖర్చులు కానీ 25,000 చెక్ ఇస్తే ఇది బౌన్స్ అయిపోయింది. ఈ చెక్కులు బౌన్స్ అయినాయి. ఇది చెక్కు కాపీ, వాళ్ళు ఇచ్చింది బౌన్స్ అయిన చెక్కులు. వాళ్ళని మోసం చేసినావు నువ్వు. కానీ కేసీఆర్ గారు అద్భుతంగా దేశంలో ఎక్కడ లేని
R&R కాలనీ మల్లన్న సాగర్లో కేసీఆర్ గారు కట్టించారు. మేమేమంటున్నాం, నువ్వు ఆనాడేమో దీక్ష చేసి ప్రాజెక్ట్ని అడ్డుకునే ప్రయత్నం చేసినావు. ఆనాడు మా కాంగ్రెస్ తెచ్చిన 2013 చట్టం అమలు చేయవా అని మాట్లాడినావు. ఇప్పుడు మేము గదే అంటున్నాం, 2013 చట్టం అమలు చేయి. మూసీలో ఎవరినైతే ఇప్పటికే ఇండ్లు కూలగొట్టి నిర్వాసితులను చేసినావో వాళ్లకు 2013 చట్టం ప్రకారం దాన్ని అమలు చేయమని మేము అడుగుతున్నాం. నువ్వు అడిగిందే మేము అడుగుతున్నాం.